క్రీడలు, లలిత కళలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు పాఠాలను చదువుకుంటే పరీక్షలకు భయపడాల్సిన అవసరం ఉండదన్నారు. చదువుకు భయపడి ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడకూడదని సూచించారు. బాల్య దశను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బాలికలు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కలిగి ఉండాలని, అలాగే బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దీనికోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, బాల్య వివాహాలకు పాల్పడినా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. చట్టాల గురించి అవేర్నెస్ కలిగింపజేయాలని చెప్పేసి మేము చాలా ఏరియాల్లో మీటింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలు అంటే 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, లేదా 6th to 10th కానివ్వండి, ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి స్కూల్కి పోవడానికి మారం చేస్తున్నారు. అంటే మేము పోము, మాకు సబ్జెక్ట్స్ హెవీగా ఉన్నాయి, మేము చదువుకోలేము, మేము పనికి వెళ్తాము అనేటట్లా న్యూస్ మా నోటీస్కి రావడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్స్ కూడా అంటే వాళ్ళు ఆ సబ్జెక్టులను చూసేసి భయపడిపోయి సబ్జెక్ట్స్ చాలా హెవీగా ఉన్నాయి, మేము చదువుకోలేము కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, మేము ఇక చదువుకో ఏదైనా పనికి పోతామనేటట్లు కూడా వచ్చి దాంట్లో భాగంగా వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చదువు కూడా మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మన ఉద్యోగం కోసమే కదా మనం చదివేది. మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా మనము స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. సో మీరు అర్ధాంతరంగా భయపడిపోయి ఏమో జరిగిపోయిందని చెప్పేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం మిగిల్చేది శూన్యము. మీరు చేయవలసింది ఏమంటే ఒకటి చేయాలా. ఈరోజు మాస్టర్ గారు మనకు చెప్పిన లెసన్స్ని ఈరోజు సాయంత్రానికి మనం కంప్లీట్ చేసుకోవాలా. ఏదైనా కానీ ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ, ఒక సబ్జెక్ట్ కానీ, ఒక లెసన్ కానీ చాలా డెప్త్గా చదవాలా. ఎలాంటి క్వశ్చన్ ఈవెన్ నీట్కి కూడా మనము ఇంజనీరింగ్ కూడా జేఈ కానీ దేనికన్నా కూడా మనం రాయాలనుకుంటే ఏ క్వశ్చన్ ఎప్పటికప్పుడు మనం చదువుకోవాలా. రెండవది డెప్త్గా చదవాలా. డెప్త్గా పిల్లలు పసి మొగ్గలు మీరు బాగా చదువుకోవాలి. ఈ బాల్యాన్ని మీరు బాగా ఎంజాయ్ చేసుకుంటూ అంటే బాల్యాన్ని బాగా మీరు ఈ ఆటలు దాంట్లో కానీ, లేదా ఒక మ్యూజిక్ వినడం కానీ, ఇలా ఏదో ఒక లలిత కళలని కానీ, ఇలా రకరకాలుగా దాని మీద కూడా మైండ్ పెడుతూ, రెండవది చదువు మీద కూడా పెట్టేసుకొని మీరు తల్లిదండ్రుల ఆకాంక్షల్ని, మీ ఆకాంక్షల్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలా. ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా కానీ అలా ఎక్స్ప్రెస్ చేసి మ్యారేజ్ చేస్తామంటే కూడా దానికి మీరు వెళ్ళకూడదు. మీరు చదువుకోవాలి. మీరు చదువుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆ సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ అనేది దానికంతా అదే అవుతుంది. కాబట్టి మీరు దీన్ని కూడా చూసుకున్నాలని చెప్పేసి ఈరోజు మీకు అట్లా ఎన్లైటన్ చేయాలని చెప్పేసి నేను మీ మీడియా ముందుకు రావడం జరిగిందమ్మా. మీ అందరికీ మరొక విషయం చెప్తున్నాను. మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా వినేసి కావాలంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని పదే మీరు మననం చేసుకుంటే కొంతవరకన్నా కానీ మీకు స్ట్రెస్ ఉండదు. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.